వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ పోయే ఐవరేట్లో పిల్లర్ నెంబర్ 56 వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్లో మన ఆఫీస్ ఉంటుందండి. లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి, మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ మన లొకేషన్కి వస్తారు. ఎవరిని అడిగే అవసరం లేదు. లేదంటే స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు లొకేషన్ సెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, ఈరోజు మీ ముందుకి i10 ఆస్ట్రా టాప్ ఎండ్ అండి, 2008 మోడల్, 28 వరకు వ్యాలిడ్ ఉంది. ఓన్లీ పెట్రోల్ వర్షన్ అండి. దీనికి సన్ రూఫ్ కూడా ఇచ్చారండి. వెహికల్ తక్కువ బడ్జెట్లో చిన్న కారు, సన్ రూఫ్ చాలా బాగుంది. వెహికల్ చాలా పర్ఫెక్ట్ కూడా ఉంది. దీని రీడింగ్ వచ్చేసి 90,000 ఉందండి. వ్యూ మొత్తం చూపిస్తుంది చూడండి. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి. ఫ్రంట్ సైడ్ కూడా బంపర్ కూడా ఎలాంటి స్క్రాచెస్ ఇట్లా అయితే ఏం లేవండి. డ్రైవర్ సైడ్ వచ్చి రైట్ సైడ్ వ్యూ చూడండి. రైట్ సైడ్లో కూడా మనకి ఎలాంటి స్క్రాచెస్ లేవండి. చాలా నీట్గా ఉంది వెహికల్ చూడండి, ఎలాంటి స్క్రాచెస్ లేవు. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. ఆస్ట్రా అండి, టాప్ ఎండ్. బ్యాక్ సైడ్లో కూడా ఎలాంటి మనకు స్క్రాచెస్ లేవు, చూసుకోండి. పెట్రోల్ వర్షన్ అండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి. లెఫ్ట్ సైడ్ కూడా మనకు ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి. మనకు ఫ్రంట్ సైడ్ టైర్లు వచ్చేసి ఒక 50-60% ఉన్నాయండి. ఓకే, 50-60% ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉన్నాయండి, 50-60% ఉన్నాయి. గూడ్స్ ప్లేస్ చూసుకోండి. స్టెప్నీ కూడా మనకు అంతే ఉందండి, 50-60%. ఎలాంటి రస్ట్ గిట్ల అయితే ఏం రాలేదండి. చూడండి, ఎలాంటి టచ్ అప్ లేదు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి, ఎలాంటి టచ్ అప్ కూడా లేదండి. డిక్కీ కూడా చూసుకోండి. డ్రైవర్ సైడ్ వచ్చి రైట్ సైడ్ వ్యూ చూడండి. 4 మనకు పవర్ విండోస్ వస్తుంది, టాప్ ఎండ్ కాబట్టి. డ్రైవర్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్ చూసుకోండి. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకోండి. బ్యాక్ సైడ్ వచ్చేసి డోర్ చూసుకోండి. ఇంటీరియర్ చూసుకోండి. సీట్లు జబర్దస్త్ సీట్లు వేయించారు ఓనర్ గారు అయితే, లగ్జరీ సీట్లు ఉన్నాయండి. ఫ్రంట్ సైడ్ కూడా చూసుకోండి. సన్ రూఫ్ చూసుకోండి. ఇగో చిన్న కార్లో సన్ రూఫ్ అండి. ఇగో చూడండి సన్ రూఫ్. ఓకేనా ఫ్రెండ్స్, చూశారుగా సన్ రూఫ్. ఎయిర్ బ్యాగ్ కూడా చూసుకోండి. డ్రైవర్ సీట్కు ఒక ఎయిర్ బ్యాగ్, ప్యాసింజర్ సీట్కి ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి. మాన్యువల్ అండి. ఇంజన్ ఏసీ చూసుకుందామండి. ఒక్క నిమిషం అండి. ఏసీ అయితే చిల్డ్ ఉంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. రీడింగ్ వచ్చేసి 90,740 కిలోమీటర్లు అండి. ఇంజన్ చూసుకుందామండి. ఇంజన్ చూడండి, చాలా సైలెంట్ అంటే సైలెంట్గా ఉందండి ఇంజన్ అయితే. ఎక్సలేటరీ చూడండి. ఆయిల్ స్మోక్ ఏం రావట్లేదు, ఎలాంటి ఆయిల్ స్మోక్ రావట్లేదండి. ఇంజన్ చాలా సైలెంట్గా ఉంది. ఆయిల్ కూడా చూసుకోండి, ఆయిల్ చేంజ్ చేసుకోవడం అవసరం లేదండి. ఒక్క నిమిషం ఆగు. ఆయిల్ కూడా బాగుందండి, చేంజ్ చేసుకునే అవసరం లేదండి. ఆయిల్ కూడా, బ్యాటరీ కూడా గుడ్ కండిషన్ ఉంది. ఆప్రాన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ లేదు, చూసుకోండి. ఎలాంటి డిస్టర్బ్ లేదు ఆప్రాన్ కూడా. షో పట్టి కూడా చూసుకోండి. బ్యానెట్ చూసుకోండి. చూసారా ఫ్రెండ్స్, వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది, ఏం లేదు. వాషింగ్ చేసుకొని వెళ్ళిపోవాలి, పెట్రోల్ పోసుకొని. అంత పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది వెహికల్. ఓనర్ వచ్చేసి 2,20,000 ఎక్స్పెక్ట్ చేస్తుండడు ప్రైస్. ఈ ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరిని వస్తే ఫోన్ చేయండి, ఆఫీస్కి రండి. సన్ రూఫ్ ఉందండి, చాలా స్టైల్గా ఉంటుంది చిన్నపిల్లలకి ఇట్లా. ఓకే, నచ్చితే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.